హలో హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. రాధ ఇంకా విక్రమ్ గారు ఈరోజు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను అనేసి అంటే, ఏంటి చెప్పు రాధా అనేసి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో ఈరోజు మనము టెంపుల్కి వెళ్దామా అనేసి అని ఇంకా రాధ అంటుంది. దాంతో విక్రమ్, ఈరోజు నాకు చాలా అర్జెంట్ కేసు ఉంది రాధా, రేపు వెళ్దాం అనేసి అంటూ ఉంటే, లేదు ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన డే అనేసి ఇంకా రాధ అంటుంది. విక్రమ్, అంత ఇంపార్టెంట్ అయిన రోజు ఏంటి అనేసి అంటూ ఉంటే, ఈరోజు మా నాన్నది పుట్టినరోజు, తన పేరు మీద అర్చన చేయాలి, అందుకని ఈరోజు మనము గుడికి వెళ్దాము, మా నాన్న త్వరగా జైల్లో నుండి బయటికి రావాలనేసి ఇంకా ఆ దేవుణ్ణి భగవంతుణ్ణి కోరుకోవాలి, అలాగే నాన్న పేరు మీద అర్చన చేయాలి. ప్రతి సంవత్సరం మేము అందరం కలిసి గుడికి వెళ్ళే వాళ్ళము, కానీ ఈరోజు నాన్న అలా ఉన్నారు కదా, అందుకని నేను ఈరోజు వెళ్ళి నాన్న పేరు మీద అర్చన చేయాలి, అందుకని ప్లీజ్ రారా అనేసి అంటే, ఇంకా ఇంతగా అడుగుతున్నావు కదా, అయినా నాకు ఇంత సహాయం చేస్తున్నావు రాదా, నీకు ఈ మాత్రం చేయలేనా, సరేలే నేను ఫోన్ చేసేసి చెప్తాను ఈరోజు రాననేసి, అలాగే నువ్వు అన్నట్టుగా గుడికి వెళ్దాం అనేసి ఇంక ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. అక్కడ వాళ్ళ నాన్న పేరు మీద ఇంకా అర్చన చేసిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళబోతూ ఉంటే, ఇంకా విక్రమ్ తన చేయి పట్టుకొని చిట్టి అనేసి అంటాడు. ఒక్కసారిగా రాధ షాక్ అయిపోతుంది. ఇంకా షాక్ అయిపోయి ఇంకా అలాగే విక్రమ్ వైపు తిరిగి చూస్తూ ఉంటుంది. విక్రమ్ కూడా ఇంకా చిట్టి వైపు తిరిగి చూస్తూ ఉంటాడు. ఇంకా రాధకి ఏమీ అర్థం కాదు, అదేంటి చిట్టి అని పిలుస్తున్నాడేంటి అనేసి ఇంకా ఆలోచిస్తూ ఇంకా చేయి వదలండి అనేసి అంటే, ఇంకా సరే అనేసి విక్రమ్ చేయి వదిలేస్తాడు. అదేంటి నా పేరు రాధ కదా, చిట్టి అని పిలిచావేంటి అనేసి అంటే, సారీ మర్చిపోయాను, నేను చిట్టి నా మరదలు చిట్టి అనుకొని ఇంకా ధ్యాసలో ఆ ధ్యాసలోనే నిన్ను అలా పిలిచేశాను, సారీ రాధా, నన్ను క్షమించు నేను అలా పిలిచినందుకు అనేసి ఇంకా అంటూ ఉంటాడు. మళ్ళీ చిట్టి రాధే చిట్టి అని మళ్ళీ నిజం తెలిసి కూడా మళ్ళీ విక్రమ్ చెప్పడానికి వెనకాడుతున్నాడా అనేది ముందు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అసలు ఏం జరగబోతుందో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.